రైట్, ఆర్ఆర్బి గ్రూప్ డిలో 2022లో అడిగిన కొన్ని జిఎస్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. రైట్, ఆల్ రైట్. ఫస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ అ బయోటిక్ కాంపోనెంట్ ఇన్ ఎకోసిస్టమ్. ఎకోసిస్టంలో బయోటిక్ కాంపోనెంట్ అట్లో సో మనకి ఇక్కడ రెండు కాన్సెప్ట్లు ఉంటాయి. ఒకటి బయోటిక్ అంటాం, రెండు అబయోటిక్ అంటాం. ఓకే, జీవం ఉన్నవి, జీవం లేనివి, లైఫ్ ఉన్నవి, లైఫ్ లేనివి. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఏవైతే రిప్రొడక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయో, సో దేనికైతే గ్రోత్ ఉంటుందో ఇలాంటి కాంపోజిషన్ అన్ని ఉన్నట్లు ఏమని పిలుస్తామంటే బయోటిక్ అంటాం. ఇలాంటి కండిషన్స్ లేకపోతే వాటిని అబయోటిక్ అంటాం అనమాట. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఫ్రాగ్ అనేది ఒక బయోటిక్ కాంపోనెంట్, అది ఎందుకంటే దానికి లైఫ్ ఉంటుంది కాబట్టి. సో ఇన్సెక్ట్, దీనికి కూడా లైఫ్ ఉంటుంది. సో ఫ్లవర్, దీనికి కూడా లైఫ్ ఉంటుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ సాయిల్. సో ఇది ఎలాంటి రిప్రొడక్షన్లోని ఇన్వాల్వ్ అవ్వదు. ఓకే, ఎలాంటి గ్రోత్ అనేది చూపించలేకపోతుంది. సో ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్ బి. రైట్, నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ హార్నెసింగ్ ద సైట్ ఫర్ జియోథెర్మల్ ఎనర్జీ ఇన్ ఇండియా. ఇండియాలో చూస్తాం, విండ్ ఎనర్జీ గురించి చూస్తాం, హైడ్రో ఎనర్జీ గురించి చూస్తాం, అలాగే జియోథెర్మల్ ఎనర్జీ గురించి కూడా డిస్కస్ చేసుకుంటాం జియోగ్రఫీ టాపిక్లో. ఎనర్జీకి సంబంధించిన ఇండియాలో ఒక సైట్ ఏదైనా అడుగుతున్నాడు అనమాట. సో ఆప్షన్ ఏ ఇక్కడ బొకారో ఆఫ్ జార్ఖండ్. ఇది దేనికి ఫేమస్ అంటే మనకి స్టీల్, ఐరన్ అండ్ స్టీల్ అని మాట్లాడతాం. నెక్స్ట్ తారాపూర్ ఆఫ్ మహారాష్ట్ర. ఇది దేనికంటే ఇక్కడ తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని చెప్పుకుంటాం. సో ఇండియాలో ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏంటంటే తారాపూర్. ఓకే, నెక్స్ట్ కోల్కతా, ఇది కాదు. సో హార్నెసింగ్ జియోథెర్మల్ పవర్ పాయింట్ ఎక్కడంటే ఇక్కడ సో మణికరణ్, ఇట్ ఈజ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. సో దీంతో పాటు తపోవన్ ఆఫ్ యూకే, ఇది కూడా ఒక జియోథెర్మల్ పాయింటే. ఓకే, నెక్స్ట్ కాంబే ఆఫ్ గుజరాత్. సో మణికరణ్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్, కాంబే ఆఫ్ గుజరాత్, నెక్స్ట్ తపోవన్ ఆఫ్ ఉత్తరాఖండ్, ఎక్సెట్రా. ఇంకా జియోథెర్మల్ ప్లేసెస్ అనేవి ఇండియాలో ఉన్నాయి. సో మనకు ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్ 2 మణికరణ్. ఓకే, రైట్. థర్డ్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్ మోర్ రియాక్టివ్. ఇచ్చిన మెటల్స్లో మోర్ రియాక్టివ్ ఏదైనా అడుగుతున్నాడు. మెగ్నీషియం, కాల్షియం, లెడ్ అండ్ అల్యూమినియం. సో మనకి రియాక్షన్ టేబుల్ ఉంటుంది, రియాక్టివిటీ బేస్ చేసుకుని ఒక టేబుల్ ఉంటుంది అనమాట. సో టేబుల్ గురించి పక్కన పెడితే అల్యూమినియం, లెడ్ అండ్ మెగ్నీషియం, ఈ ఆటమ్స్ అన్నిటితో కంపేర్ చేసుకుంటే, ఈ ఎలిమెంట్స్ అన్నిటితో కంపేర్ చేసుకుంటే కాల్షియం ఆటమ్ సైజ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఆటమ్ సైజ్ అనేది ఎక్కువ వెన్ కంపేర్ టు అల్యూమినియం, లెడ్ అండ్ మెగ్నీషియం. వీటితో కంపేర్ చేసుకుంటే కాల్షియం అటామిక్ సైజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అటామిక్ సైజ్ ఎక్కువ ఉంది కాబట్టి అవుటర్ మోస్ట్ ఆర్బిట్కి చాలా దూరంగా ఉంటుంది అనమాట. ఇది న్యూక్లియస్, ఇది. ఓకే, అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాను చాలా దూరంగా ఉంటుంది న్యూక్లియస్కి. సో న్యూక్లియస్ ఎఫెక్ట్ అనేది దీని మీద చాలా తక్కువగా ఉంటుంది అనమాట. ఈ న్యూక్లియస్ ఎఫెక్ట్ అనేది ఈ ఎలక్ట్రాన్ మీద చాలా తక్కువగా ఉంటుంది. తక్కువగా ఉండడం వల్ల ఏమైపోద్ది అంటే ఈ ఎలక్ట్రాన్ ఈజీగా లాస్ అవ్వడానికి కుదురుతుంది. సో ఎలక్ట్రాన్ ఈజీగా లాస్ అయినప్పుడు ఏమైపోద్ది అంటే బాండ్ ఈజీగా ఫామ్ అయ్యేదానికి అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఓకే, సో వీటితో కంపేర్ చేసుకుంటే ఈ ఫెసిలిటీ దేనికి ఉందంటే కాల్షియంకి ఉంటుంది. సో క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మోర్ రియాక్టివ్ మెటల్ ఏదని అడుగుతున్నాడు ఇక్కడ. ఓకే, సో ఎన్నిటితో కంపేర్ చేసుకుంటే మోర్ రియాక్టివ్ ఏదంటే కాల్షియం, ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ వన్ హౌ అండ్ వెన్ ఆక్సిజన్ ప్రొడ్యూస్డ్ యాజ్ వేస్ట్ ప్రోడక్ట్ ఇన్ ప్లాంట్స్. సో ఆక్సిజన్ అనేది ప్లాంట్స్లో ఎప్పుడు ప్రొడక్ట్ కింద రిలీజ్ అయ్యిద్దని అడుగుతున్నాడు అనమాట. సో మనం కామన్ సెన్స్ యూజ్ చేసి ఎలిమినేషన్ త్రూ ఆన్సర్ చేద్దాం ఇక్కడ. ఓకే, బేసిక్గా మనకి తెలిసిన దాని ప్రకారం దీన్ని ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఏది రిలీజ్ అవుతుందంటే ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఆక్సిజన్ అనేది నైట్ టైం రిలీజ్ కాదు కదా. సో ప్లాంట్స్ నుంచి నైట్ టైం రిలీజ్ అయ్యేది కార్బన్ డైఆక్సైడ్ మాట్లాడతాం కదా. సో నైట్ క్లోజ్. నెక్స్ట్ రెస్పిరేషన్లో ఆక్సిజన్ రిలీజ్ అవ్వదు. ఓకే, ఇక్కడ కూడా కార్బన్ డైఆక్సైడ్ కాంబినేషన్లో రిలీజ్ అవుతుంది అనమాట. సో మనకు ఆన్సర్ ఏంటంటే సింపుల్గా ఫోటోసింథసిస్ ఇన్ డే టైంలో ఫోటోసింథసిస్ జరిగినప్పుడు ఆక్సిజన్ ప్రొడక్ట్గా రిలీజ్ అవుతుంది అనమాట. ఓకే, క్లియర్ కదా, సింపుల్. నెక్స్ట్ వన్ హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు. సో ఇది కూడా ఎలిమినేషన్ త్రూ చేద్దాం. ఎలిమినేషన్ త్రూ ఎలా చేయగలవంటే నీకు యూనిట్స్ తెలిసినప్పుడు చేయగలుగుతాం. సో హార్స్ పవర్ని దేంతో మెజర్ చేస్తామంటే ఇక్కడ వ్యాట్స్తో మెజర్ చేస్తాం. వ్యాట్స్ ఆర్ కిలో వ్యాట్స్ కానీ కిలో వ్యాట్స్ కానీ మెజర్ చేయొచ్చు. సో ఇక్కడ జౌల్స్ ఇచ్చాడు, కాదు అది. జౌల్స్ పర్ సెకండ్స్ ఇచ్చాడు, ఇది కూడా కాదు ఇది. సో వ్యాట్స్, సో 746 వ్యాట్స్ ఇచ్చాడు. సో ఇక్కడ కిలో వ్యాట్స్ కూడా ఇచ్చాడు,
ఇది క్వశ్చన్ ఇక్కడ ఇక్కడ పాయింట్ ఇక్కడ. సో రెండాటిలో సెలెక్ట్ చేసుకోవాలా. 246 వ్యాట్స్ 246 కిలో వ్యాట్స్ ఇచ్చాడు. సో 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 246 వ్యాట్స్ జస్ట్ అంతే. ఓకే, ఒకవేళ అది కిలో వ్యాట్స్లోకి మార్చాలంటే మనం 0.746 కిలో వ్యాట్స్. ఓకే, 0.746 కిలో వ్యాట్స్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్. నెక్స్ట్ వన్ ఇక్కడ, ఇన్ ఇండియా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్స్ ఆర్ మేజర్లీ ఫౌండ్ ఇన్ విచ్ ఆఫ్ ద స్టేట్స్? ఇండియాలో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు ఏ స్టేట్లో ఎక్కువగా కనబడతాయని అడుగుతున్నాడు అనమాట. సో నీకు తెలియాల్సింది ఏంటంటే, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది ఫార్మ్ అవ్వాలంటే నీకు ఖచ్చితంగా ఆ స్టేట్కి సముద్ర తీరం ఉండాలన్నమాట. ఇట్ షుడ్ హ్యావ్ ద కోస్టల్ లైన్. ఓకే, సముద్ర తీరం అనేది ఉండాలా. అది ఏ స్టేట్కి అయితే సముద్ర తీరం ఉంటుందో అక్కడే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు ఉంటాయి. సో ఈ పాయింట్ తెలిసింది కాబట్టి నీకు ఇక్కడ ఎలిమినేషన్ త్రూ ఆన్సర్ చేయొచ్చు మనం. ఓకే, సో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు ఎక్కడ ఉంటాయంటే కోస్టల్ లైన్ ఉండాలా. కోస్టల్ లైన్ ఎంహెచ్ అంటే మహారాష్ట్ర కోస్టల్ లైన్ ఉంది. సో ఇది కన్సిడర్ చేయొచ్చు. తెలంగాణకు ఉందా? తెలంగాణకు సముద్రం ఉందా? నెక్స్ట్ వెస్ట్ బెంగాల్, సో ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్. లాస్ట్ ఆప్షన్ ఇక్కడ నాగాలాండ్, దీనికి కూడా సముద్ర తీరం లేదు. ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ కోస్టల్ లైన్. సో ఆప్షన్ డి, ఆప్షన్ బి రెండు క్యాన్సిల్ ఇక్కడ. సో 2 ఆప్షన్లు ఉన్నాయి మనకి, 2 ఈజీగా ఎలిమినేట్ అయిపోయాయి. ఇంకొక 2 ఉన్నాయి, ఒకటి మహారాష్ట్ర, ఒకటి వెస్ట్ బెంగాల్. సో ఇండియాలో ఎక్కువగా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు ఉన్నది ఎక్కడంటే వెస్ట్ బెంగాలే, ఎందుకంటే సుందర్బన్ డెల్టా ఉంటుంది కాబట్టి. అక్కడ లార్జెస్ట్ డెల్టా ఇన్ ఇండియా సుందర్బన్. ఆ ఏరియాలో అన్ని మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లే కాబట్టి సో వెస్ట్ బెంగాల్లో ఎక్కువగా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు అనేవి కనబడతాయి. ఓకే, సో ఇవి తీరాన్ని అలల తాగిడి నుంచి, తరంగాల యొక్క తాగిడి నుంచి కాపాడేదానికి వీలుగా ఉంటాయి. ఇంకా సాయిల్ ఎరోజన్ అవ్వకుండా కాపాడతాయి అన్నమాట ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు అనేవి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ అ పాసిబుల్ ఐసోమర్ ఆఫ్ హెక్సేన్? హెక్సేన్కి పాసిబుల్ ఐసోమర్ కానీ ఏదని అడుగుతున్నాడు ఇక్కడ. అంటే హెక్సేన్ లాగా ఉన్న స్ట్రక్చరల్ యూనిట్ ఏదని అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ చూడు, 2 ఇథైల్ పెంటైన్, 3 మిథైల్ పెంటైన్, 2, 2 డైమిథైల్ బ్యూటేన్, 2 మిథైల్ పెంటైన్. సో ఆప్షన్లు అన్నిటిని నేను అబ్జర్వ్ చేసుకుంటే కన్నా 3 ఆప్షన్స్లో మనకు మిథైల్ అనేది కనబడుతుంది. ఓకే, ఒక ఆప్షన్లో మాత్రం 2 ఇథైల్ పెంటైన్ ఉంది ఇక్కడ. సో మిథైల్ పెంటైన్, డైమిథైల్ బ్యూటైన్, మిథైల్ పెంటైన్. సో మిథైల్ అనే కాన్సెప్ట్ ఉన్నవన్నీ కూడా దేనికి? హెక్సేన్కి ఐసోమర్స్ అనమాట. సో ఇక్కడ ఐసోమర్ కానిది ఏదని అడుగుతున్నాడు. సో ఐసోమర్ కానిది ఏదంటే ఇక్కడ 2 ఇథైల్ పెంటైన్, ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్, విచ్ వాజ్ ద అచీవ్మెంట్ ఆఫ్ డాబర్నీస్ ట్రయోడ్? సో ఇక్కడ పీరియాడిక్ టేబుల్కి సంబంధించి సో దాని మీద వర్క్ చేసిన సైంటిస్టులు ఒక్కొక్క ప్రాపర్టీ, ఒక్కొక్క కాన్సెప్ట్ మీద వర్క్ చేశారనమాట. సో డాబర్ మీద వర్క్ చేశారని అడుగుతున్నాడు. సో టు స్టడీ ద సైజ్ ఆఫ్ ద ఆటమ్ కాదు ఇది. సో స్టడీ ద కలర్ ఆఫ్ ద ఎలిమెంట్ ఇది కూడా కాదు. టు స్టడీ ద అటామిసిటీ ఇది కూడా కాదు. ఇక్కడ డాబర్నీర్కి సంబంధించి ద ప్రాపర్టీస్ ద ఎలిమెంట్స్ రిలేటెడ్ టు అటామిక్ మాస్కి సంబంధించి డాబర్నీర్ వర్క్ చేశాడు అనమాట. ఓకే, దీన్ని పరమాణు ద్రవ్య రాశి అంటాం. పరమాణు ద్రవ్య రాశి. ఓకే, ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ 9th వన్, విచ్ సోషల్ రీఫార్మర్ ఫౌండెడ్ ద బ్రహ్మ సమాజ్ని స్థాపించింది ఎవరని అడుగుతున్నాడు ఇక్కడ. సో ఆప్షన్ ఏ స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ అంటాం. ఓకే, స్వామి దయానంద సరస్వతి హీ ఫౌండెడ్ ఆర్య సమాజ్. ఓకే, సో ఇక్కడ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ రీఫార్మర్ ఆఫ్ విడో రీమ్యారేజెస్ అంటే వితంతు పునర్వివాహాలు అనమాట. వితంతువులకు మళ్ళీ పెళ్లి చేసే కాన్సెప్ట్ కోసం పోరాడింది ఎవరంటే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అంటాం. సో ఇక్కడ మనకి బ్రహ్మ సమాజ్ని ఫౌండ్ చేసింది ఎవరంటే ఇక్కడ రాజా రామ్మోహన్ రాయ్. ఓకే, రైట్. ఏసీ జనరేటర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్. ఏసీ జనరేటర్ అనేది ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుందని అడుగుతున్నాడు. సో ఇది బేసిక్ అందరికీ తెలిసిన క్వశ్చనే. సో ఏసీ జనరేటర్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ మీద ఈ ప్రిన్సిపల్ మీద బేస్ అయ్యి వర్క్ చేసింది అనమాట. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటాం దాన్ని. ఓకే, విద్యుత్ అయస్కాంత ప్రేరణ అంటాం అన్నమాట. విద్యుత్ అయస్కాంత
ప్రేరణ. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూజెస్ స్పోర్స్ టు రీప్రొడ్యూస్? సో రీప్రొడక్షన్లో స్పోర్స్ యూజ్ చేసుకునేవి ఏవి అని అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ మ్యాంగో ఇది కాదు, అమీబా కాదు, ఈస్ట్ ఇది కూడా కాదు. సో ఫెర్న్స్ స్పోర్స్ అండ్ రీప్రొడక్షన్లో యూజ్ చేసుకునేవి అంటే ఫెర్న్స్ అని అంటాం అనమాట. ఓకే, ఆప్షన్ బి. రైట్. నెక్స్ట్, ఆర్టికల్ 51A. ఆర్టికల్ 51A. ఆర్టికల్ 51A రిలేటెడ్ టు దేనికి సంబంధించింది? ఆర్టికల్ 51A కామెంట్ చేయి. సో ఎడ్యుకేషనల్ రైట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇవి ఆర్టికల్ 29 and 30 అని మాట్లాడతాం. నెక్స్ట్, పీస్ అండ్ సెక్యూరిటీ, ఇది ఆర్టికల్ 51లో తెలిసిద్ది మనకి. ఓకే, ఫండమెంటల్ డ్యూటీస్, ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే ఆర్టికల్ 12 నుంచి 35 వరకు కూడా ఫండమెంటల్ రైట్స్ గురించి, ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడతాం. సో 51A ఇందులో మెన్షన్ చేసినవి ఏమంటే మనకి ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు అంటాం అన్నమాట, ప్రాథమిక విధులు. సో ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వర్క్స్ బై ద స్టాపింగ్. ఓకే, ఇది చాలా చూడండి, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అన్నమాట, చాలా డీటెయిలింగ్ ఉన్న క్వశ్చన్ ఇది. ఆప్షన్ చూడు ఇక్కడ, ఓవ్యులేషన్. సో దాని ప్రాసెస్ ఏంటంటే ఓవ్యులేషన్ ఒకటే స్టాపింగ్ చేయడం కాదు. ఓకే, ఆప్షన్ ఏ కాదు. నెక్స్ట్, ఓవ్యులేషన్ అండ్ ఫెర్టిలైజేషన్, ఇది కూడా కాదు. నెక్స్ట్, ఫెర్టిలైజేషన్ అండ్ ఇంప్లాంటేషన్, ఇది కూడా కాదు. ఓకే, ఆప్షన్ డి చూడండి, ఓవ్యులేషన్ అండ్ ఇంప్లాంటేషన్, ఇది ఇంపార్టెంట్. ఓకే, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అనేవి బై స్టాపింగ్ ఓవ్యులేషన్ అండ్ ఇంప్లాంటేషన్. సో సింపుల్గా మాట్లాడాలంటే ఇది స్టాపింగ్ ద ప్రెగ్నెన్సీని స్టాప్ చేసేదానికి ఈ కాంట్రాసెప్టివ్ పిల్స్ అని, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అనేవి వాడతారనమాట. సో ఓవ్యులేషన్ అండ్ ఇంప్లాంటేషన్, ఆప్షన్ డి. నెక్స్ట్, కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ ఈజ్, కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్, కాల్షియం సల్ఫేట్ ఇక్కడ CaSO4, కాల్షియం సల్ఫేట్ డై అంటే 2H2O అనమాట. కాల్షియం సల్ఫేట్ 2H2O, ఇట్ ఈజ్ నథింగ్ బట్ జిప్సమ్ అంటాం దాన్నే. మన లాస్ట్ పేపర్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం దీన్ని. సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎక్కువగా యూజ్ చేస్తారని మాట్లాడాం. నెక్స్ట్, POP, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అంటాం దీన్ని. విగ్రహాలు తయారు చేయడం, వినాయకుడి విగ్రహాలు తయారు చేయడానికి వాడుతుంటారు చూడండి. సో దాన్ని POP అంటాం, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అంటాం. దాంతోపాటు హాస్పిటల్స్లో ఆపరేషన్లు జరిగినప్పుడు, సర్జరీలు జరిగినప్పుడు ఒక సిమెంట్, సో దాన్నే POP అంటాం. ఓకే, సో ఇది CaSO4 ఆఫ్ H2O అనమాట. 2H2O అని ఉంటే జిప్సమ్, అది పారిస్ అది. ఓకే, సో ఇంకా చూడు, వాషింగ్ సోడా, ఇది Na2CO3 10H2O, వాషింగ్ సోడా ఫార్ములా అనమాట, ఇది కెమికల్ ఫార్ములా, Na2CO3 10H2O. సో వాడు ఇచ్చింది కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ కదా, కాదు. నెక్స్ట్, బేకింగ్ సోడా ఫార్ములా NaHCO3. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ ఇచ్చాడు. సో ఇది కూడా కాదు. సో ఈ రెండాటిలో ఒకటే. ప్లాస్టర్ ఆఫ్ పారిస్కి ఏమో ఇక్కడ 1/2H2O. ఓకే, ఇదేమో 2H2O డైహైడ్రేట్ అనమాట. సో ఆన్సర్ ఏంటంటే జిప్సమ్, ఆప్షన్ ఏ. రైట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ అ పార్ట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, నాట్ అ పార్ట్ ఆఫ్ 5 Rs రోల్ ఇన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనమాట. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్లో మనకి 5 Rs అనేవి ఉంటాయి. సో అవేంటంటే, ఒకటి ఈ 5 Rsలో ఒకటి ఫస్ట్ది రిఫ్యూజ్, రెండోది రెడ్యూస్, 3 రీసైకిల్. ఓకే, రిఫ్యూజ్, రెడ్యూస్, రీసైకిల్. 4th రీపర్పస్, రీసైకిల్, రీపర్పస్ అండ్ రీయూజ్. సో ఈ 5 Rs రూల్స్ ఏంటంటే ఇవి, సస్టైనబుల్ డెవలప్మెంట్లో ఉన్న 5 Rs ఏంటంటే ఇవే: రిఫ్యూజ్, రెడ్యూస్, రీసైకిల్, రీపర్పస్ అండ్ రీయూజ్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అడుగుతున్నాడంటే ఈ 5 Rsలో లేనిది ఏదని అడుగుతున్నాడు అనమాట. సో మనకి ఇక్కడ రీసైకిల్ ఉంది ఇందులో, రిఫ్యూజ్ ఉంది ఇందులో, రీపర్పస్ ఉంది ఇందులో లేనిది ఏంటంటే రీజనరేషన్ అనే కాన్సెప్ట్ 5 Rsలో ఉండదు. సో ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్ బి. రైట్. లాస్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎస్టాబ్లిష్డ్ బై రాజా రామ్మోహన్ రాయ్ ఇన్ బెంగాల్? రాజా రామ్మోహన్ రాయ్ బెంగాల్లో ఎస్టాబ్లిష్ చేసిన
ఒక సంస్థ ఏదని అడుగుతున్నాడు అనమాట. సో మనకి సో ప్రార్థనా సమాజం అంటే ఆల్రెడీ మాట్లాడడం దీని గురించి మనం. ఆత్మారావు పాండురంగ, ఆత్మారావు పాండురంగ. సో దీన్ని ముంబైలో ఎస్టాబ్లిష్ చేశారని మాట్లాడతాం. నెక్స్ట్ ఆర్య సమాజ్, ఇందాక లాస్ట్ డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ క్వశ్చన్లో. స్వామి దయానంద సరస్వతి ఈ ఆర్య సమాజ్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత ధర్మసభ, ఈ ధర్మసభను ఎస్టాబ్లిష్ చేసింది ఎవరంటే రాధాకాంత్ దేవ్ అంటాం అనమాట. సో ఇక్కడ రాజా రామ్మోహన్ రాయ్ ఎస్టాబ్లిష్ చేసిన సంస్థ ఏదంటే ఇక్కడ ఆత్మీయ సభ అంటాం. ఈ ఆత్మీయ సభే ఫర్దర్గా ఏమైపోయిందంటే బ్రహ్మ సమాజ అయింది. ఓకే, తర్వాత ఆత్మీయ సభ బికెమ్ బ్రహ్మ సమాజ్. సో బెంగాల్లో ఎస్టాబ్లిష్ చేసిన ఒక సంస్థ ఏదంటే ఆత్మీయ సభ, ఆప్షన్ ఏ. ఓకే, ఆల్ రైట్.